ఆలూరులో శిబిరం వేదికను అలంకరించిన మన పెద్దలు రామాంజనేయులు గారికి, అదేవిధంగా ఆదోని జేఎస్సీ అశోకానంద గారికి, అదేవిధంగా మన రఘురామన్న గారికి, అదేవిధంగా మన శిబిరంలో కూర్చున్న మన ప్రేక్షకులకు అందరికీ, అదేవిధంగా మన సిపిఐ భూపేశ్ అన్న గారికి, అదేవిధంగా మన ఎల్లప్పన్న గారికి, అదేవిధంగా కొంతమంది వెంకటేశ్ అన్న గారికి, అదేవిధంగా కృష్ణమూర్తి అన్న గారికి, అదేవిధంగా మా యువ నాయకుడు రాజు, మన కొట్టాల రాజు చాలా మీకు బాగా సపోర్ట్గా ఎప్పుడున్నా కానీ అన్న నేను జేఏసీ దానికి దీనికి దీక్షలో కూర్చుంటున్నా, దాని కోసం పోరాటం చేస్తున్నాను దానికి మా రాజు గారు కానీ బాగా ఆయనకి కానీ ప్రత్యేకంగా అందరికీ ఈ మన ఆలూరు మండల నాయకులు మా నాయకులందరికీ, అదేవిధంగా అందరు ప్రతి ఒక్కరికి పేరు పేరున మన పత్రికా మీడియా వాళ్ళకి పత్రికా మీడియా విలేకరులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే శిబిరం ఏర్పాటు చేసిన నెలపల్లి ఆశామాషి కాదు, దాదాపు 61 రోజు ఉద్యమం నడిపినారంటే రామాంజనేయులు గారికి కానీ, మన స్వరూపు గారు కానీ, మన ఎల్లప్పన్న గారు కానీ అందరూ చాలా పోరాటం చేసి ఈరోజు బాగా మన ఉద్యమాన్ని మన ఆలూరులో కానీ ఉద్యమము బాగా నడుపుతారనే విధంగా ఈరోజు ఒక తాడి చేసినారు. దానికి చాలా సంతోషంగా మాకు ఉంది. ఎందుకంటే మన భూపేశ్వర గారు అన్నట్ల మాకి చాలా ఉంది. ఆదోని జిల్లా అయితే పక్కనే మనకి 22 కిలోమీటర్ల మనకి ఆదోని జిల్లా. ఆదోనే మాకు ఆలూరు ప్రజలందరూ కోరుకునేది ఆలూరు కావాలనే విధంగా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా దీనికి మేము ఎప్పుడూ ఎల్లవేళ సపోర్ట్ ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉపయోగపడేది ఏంటంటే ఆదోని జిల్లా అయితేనే మనకు ఉపయోగపడుతుంది. అలాంటిది ఏ నాయకుడు 5 కాన్స్టిట్యూషన్ నాయకులు అందరూ మేమంతా కలిసి ఖచ్చితంగా దాని మీద పోరాటం చేస్తాము. దీని మీద ఎంతో ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో పోయితే అసెంబ్లీలో కానీ మన బాలారెడ్డి గారు, అదేవిధంగా మన మన్సూర్ ఎమ్మెల్సీ మన్సూర్ గారు ఉన్నారు, అదేవిధంగా మన మేము ముగ్గురము ఖచ్చితంగా మన ఏరియాలో కాబట్టి ఖచ్చితంగా దాని మీద పోరాటం చేసి అసెంబ్లీలో ఖచ్చితంగా లేవనెత్తే విధంగా మేము దానికి ట్రై చేస్తాము. అదేవిధంగా ఖచ్చితంగా ఎందుకంటే మనము ఈ ఆదోని జిల్లా అయితేనే మనకి చాలా డెవలప్మెంట్ అవుతాం. మనం ఎందుకంటే మన జిల్లా అయితే ఎన్ని అనుకూలం ఉన్నాలో మనకు అందరూ తెలుసు. ప్రతి విద్యార్థి తెలుసు, ప్రతి చదువు రాకున్న నాయకులకు కానీ చదువు రాకుండా మన అక్క జిల్లాలో అన్న జిల్లా ప్రతి ఒక్కరు మన ఆదోని జిల్లా కావాలనే విధంగా ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ మన మీద ఈ పశ్చిమ ప్రాంతాల మీద ఆయనకి చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు. ఆయనకి ఇక్కడ మనకి అసలు మన మీదే ఇష్టం లేదు. ఒక వికలాంగుడు చెప్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. వికలాంగుడు పోయి ఆయన కలసాటే నోరుముచ్చుకో అంటాడట. అంత సీఎం ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఆ మాట మాట్లాడుతున్నారు. వికలాంగుని రాష్ట్ర ఉపాధ్యక్షుడు వికలాంగుడు వెంకటేశ్వర గారిని ఆయన ఖచ్చితంగా మాకు ఎందుకంటే ఆదోని జిల్లా గారిని ఎంతో తప్పించుకొని పోయినారంట. వాళ్ళు ఈ జేఏసీ నాయకులకి ఇస్తామని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసినారంట. ఎంత దుర్మార్గమైన పోలీసులు అయితే ఎంత దుర్మార్గంగా ఉన్నారు. ఎందుకో పోలీసు వాళ్ళు వన్ సైడ్ ఉన్నారు. వాళ్ళు ఆ సీఎం చంద్రబాబు నాయుడు గారు జీవితాంతము అసలు ఆయన చనిపోయేంత వరకు ఆయన సీఎంగా ఉంటారు అనుకున్నారు. ఎట్లట్లో తెలియదు కానీ మాకు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే వన్ సైడ్ చేస్తుంది. ఎందుకో అసలు ఇంతకు ముందు ఏ నాయకుడు ఏ రాష్ట్ర ఎప్పుడు ఏ సీఎం ఉన్నప్పుడు ఇంత అద్మానంగా లేదు. ఇప్పుడు మాత్రము ప్రతి విషయంలోన ఏదైనా చిన్న సమస్య ఉంటే వాళ్ళకి అరెస్ట్ చేసాము, వాళ్ళ మీద కేసులు పెట్టము అని చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే చెప్తున్నాం, మీరు 30 సంవత్సరాలు రాజ్యాంగం నడిపేవాళ్ళు లా అండ్ ఆర్డర్ మీ చేతిలో తీసుకోవాలి. లా అండ్ ఆర్డర్ తీసుకొని పోయి ఆ కూటమి నాయకులకి మొత్తం వాళ్ళ కాళ్ళ మీద పెట్టినారు. మీరు మీ మనసాక్షి తెలుసుకోండి. ఎందుకంటే చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు. పిలిచి చంద్రబాబుతో కలుస్తామని చెప్పి వాళ్ళ ఒక విన్నపము అసలు ఇయ్యొచ్చు ఇవ్వచ్చు. ఆయన మన జిల్లా ఇస్తారో ఇలా తెలియదు. వాళ్ళ వినతి పత్రం తీసుకునేకి ఏమంతా అంటే సీఎం అంటే ఏమి ప్రజల కోసం వచ్చేనా కదా. అంటే ఆయన డబ్బాలు కొట్టుకునే వచ్చినారా? ప్రజల సమస్యలు వినాలా? మీ కుటుంబ నాయకులు చెప్పినవే కాదు వినేది చంద్రబాబు నాయుడు. ప్రజల సమస్యలు ఏమేమి సమస్యలు ఉన్నా మా పశ్చిమ ప్రాంతం చాలా ఎనుగుబడిన ప్రాంతం అది. నీకు మా ప్రాంతం ఓట్ల వరకే చూసుకుంటావు. తర్వాత అసలు ఇక్కడ ఏమి సస్తున్నగా బతుకుతానని నీకు అవసరం లేదు. ఎందుకదా వేదావతిని నువ్వు ఓపెన్ చేసి ఎన్ని సంవత్సరాలు 14లో దాన్ని స్థాపించిన ఎన్ని ఏళ్ళ నుంచి వేదావతిని సంవత్సరానికి 100 కోట్లు పెట్టాం. ఈ పాటికి మన ఆలూరు మండలం అయితే ఆశ్రమం అయితే నీళ్ళు వచ్చేవి. అలాంటిది పశ్చిమ ఈ వేదావతి గురించి అసలు మాట్లాడడం లేదు. వచ్చినప్పుడు కళ్ళు వెళ్ళ మాటలు చెప్తావు, అసలు ఇంక వెళ్ళిపోతావు. ఓటు వరకే నువ్వు చంద్రబాబు ఈ మన పశ్చిమ ప్రాంతాలు చూస్తాడు. తర్వాత అసలు మన పశ్చిమ ప్రాంతంలో చాలా విరక్తానికి ఎందుకో మనకు అర్థం కాదు. కానీ
ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తామని కలిసి పార్టీలు ఖచ్చితంగా చేస్తామండి. ఎందుకంటే ఈ కూటమి నాయకులు కూటమిలో ఫస్ట్ ఏమో బాగానే ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు ఏం చెప్పాడేమో మళ్ళీ ఆయనకేదో వాళ్ళకి కుటుంబ నాయకులు తెలుసు, దాని గురించి పట్టించుకోవట్లేదు లేరు. అలాంటిది ఈరోజు మేము ఖచ్చితంగా దీన్ని ఆదరణ జిల్లా కావాలని మా అధినాయకత్వ మా 5 కాన్సెన్స్లు ఉన్నారు, శ్రీరామక్క కానీ, సాయిప్రసాద్ రెడ్డి కానీ, బాలారెడ్డి గారు కానీ, అదేవిధంగా చెన్నకేశ్వర రెడ్డి గారు కానీ, నేను కానీ 5 కాన్సెన్స్లు ఖచ్చితంగా మేము మా అధినాయకుని మెప్పించి మన జిల్లా ఆదరణ జిల్లా చేయలేని విధంగా ఆయనతో మాట ఇప్పించే విధంగా చెప్తాము. తర్వాత మీకని చెప్పి మీకని జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చి మీకని ఒక హామీ ఇచ్చే విధంగా ఈ రోజు ఖచ్చితంగా రేపు కలిసి జగన్మోహన్ రెడ్డి కలిసి మన ఆదరణ జిల్లా వచ్చేటప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన ఒక హామీ ఇస్తే ఆయన మాట చెప్తే మాట తప్పడనే విధంగా మనకు తెలుసు, అందరూ తెలుసు, ప్రతి ఒక్కరికి ఏ అక్క చెల్లెమ్మలకి